వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి, మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత అయితే ఎక్కువగా కొనసాగుతుంది. నిన్న తిరుపతి జిల్లాలో కొన్ని చోట్ల అక్కడక్కడ కొన్ని తేలికపాటి జల్లులు నమోదవటం అయితే జరిగింది. ఈ వర్షాలు అయితే తగ్గుముఖం పడతాయి. ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే చలి తీవ్రత అయితే తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల అత్యధికంగా కొనసాగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు తెల్లవారుజామున సమయంలో మాదుగల్లో 5 డిగ్రీల వరకు అత్యల్పమైన ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే చింతపల్లి కానీ, పాడేరు కానీ, అరకు ఈ ప్రాంతాల్లో 6 నుండి 7 డిగ్రీల వరకు కొనసాగుతుంది ప్రజెంట్ అయితే. అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకుంటే ఉత్తర తెలంగాణ జిల్లాలు ఏదైతే ఆదిలాబాద్ కానీ, కొమరంభీం, ఆసిఫాబాద్తో పాటుగా తాండూరు, అలాగే మహబూబ్ నగర్ ఈ ప్రాంతాల్లో 3 డిగ్రీల నుండి 8 డిగ్రీల మధ్యలో అత్యల్పమైన ఉష్ణోగ్రతలు అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతున్నాయి. ఇక చలి తీవ్రత అయితే తెలుగు రాష్ట్రాల్లో వచ్చే వారం పాటు కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే రాయలసీమలో చలి తీవ్రత పెరగటానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి. ఏదైతే కర్ణాటక అలాగే తమిళనాడు సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాల్లో రానున్న రోజుల్లో ఖచ్చితంగా చలి తీవ్రత ఇంకాస్త పెరగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఇటు తిరుపతి, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే హిందూపురం, కళ్యాణదుర్గం, రాయదుర్గం, కర్నూలు ఈ ప్రాంతాల్లో చలి తీవ్రత అయితే రానున్న 4-5 రోజులు ఎక్కువగా ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదు అవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ ప్రాంత ప్రజలు కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇక మరొక పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కర్ణాటకకి ఆనుకుని ఉన్న ప్రాంతాలు ఉన్నాయో నాగర్ కర్నూలు కానీ, వనపర్తి కానీ, గద్వాల్ కానీ, నారాయణపేట కానీ, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్ వీటితో పాటుగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ ఈ ప్రాంతాల్లో 10 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు వచ్చే 4-5 రోజులు నమోదు అవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక రేపు ఏ విధంగా చలి తీవ్రత ఉండే అవకాశం ఉంది, ఈరోజు రాత్రి నుంచి రేపు ఉదయం 8 గంటల మధ్యలో చలి తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, తెలుగు రాష్ట్రాల్లో తక్కువగా ఉష్ణోగ్రతలు ఎక్కడ నమోదు అవడానికి అవకాశాలు ఉన్నాయో ఒకసారి క్లియర్ కట్గా అయితే చూద్దాం. ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో రేపు అత్యల్పమైన ఉష్ణోగ్రత మహబూబ్ నగర్ జిల్లాలో మనకి నమోదు అవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. 4 డిగ్రీల వరకు కూడా రేపు మహబూబ్ నగర్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో, కొన్ని గ్రామాల్లో నమోదయ్యే అవకాశాలు అయితే అత్యల్పంగా ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే రేపు కూడా ముఖ్యంగా మనం చూసుకుంటే అరకు వైపుగా దాదాపు 2 డిగ్రీల నుండి 5 డిగ్రీల మధ్యలో అత్యల్పమైన ఉష్ణోగ్రత నమోదు అవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఒకసారి మనం చూసుకుంటే జిల్లాల వారీగా ఏదైతే మనకి కర్నూలు కానీ, నంద్యాల, అన్నమయ్య, సత్యసాయి, అలాగే అనంతపురంతో పాటుగా తిరుపతి ఈ జిల్లాల్లో మనం చూసుకుంటే రేపు ఉదయం సమయంలో ఈరోజు రాత్రి సమయంలో మనకి 5 డిగ్రీల నుండి 15 డిగ్రీల మధ్యలో నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు చిత్తూరు కానీ, వీటితో పాటుగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మనకి 7 డిగ్రీల నుండి 17 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదు అవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే బాపట్ల, గుంటూరు, అలాగే పల్నాడుతో పాటుగా కృష్ణా, ఎన్టీఆర్, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మనకి 7 డిగ్రీల నుండి 20 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు అంటే మోడరేట్గా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే అరకు, పాడేరులో 5 డిగ్రీల నుండి 2 డిగ్రీల నుండి 12 డిగ్రీల మధ్యలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదై చలి తీవ్రత కొనసాగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. మరొక పక్కన హైదరాబాద్ నగరంలో కూడా చలి తీవ్రత కొనసాగే అవకాశం అయితే ఈరోజు రాత్రి నుంచి రేపు ఉదయం సమయంలో అయితే ఉంది. అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే మంచు కూడా చాలా ప్రాంతాల్లో 8 వరకు రేపు ఉదయం సమయంలో కొనసాగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఓవరాల్గా రేపు తెలంగాణ రాష్ట్రంలో అత్యల్పంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు అరకు వైపుగా తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. రాయలసీమలో ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే సత్యసాయి, అనంతపురం, తిరుపతితో పాటుగా కర్నూలు, అలాగే వీటితో పాటుగా అనంతపురం జిల్లాలో రానున్న రోజుల్లో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదై చలి తీవ్రత కొనసాగి పెరిగే అవకాశం అయితే ఉంది. కాబట్టి సీమ ప్రజలందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి. అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది 10 డిగ్రీల కంటే తక్కువగా. కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇది ఓవరాల్గా ప్రస్తుతం ఏ విధంగా చలి కొనసాగుతుంది, అలాగే ఈరోజు రాత్రి నుంచి రేపు ఉదయం సమయం మధ్యలో ఏ విధంగా చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉంది, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే రాయలసీమలో రానున్న రోజుల్లో చలి తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ప్రస్తుతానికైతే
అయితే ఎలాంటి వర్ష సూచన అయితే మరొక వారం 10 రోజుల వరకు లేదు. నిన్న తిరుపతి ప్రాంతంలో, తిరుపతి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యాయి. ఆ వర్షాలు కూడా ఈ రోజు నుంచి ఎలాంటి వర్ష ప్రభావం అయితే ఉండదు. కానీ తిరుపతి ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా మంచు తీవ్రత అయితే 8 నుండి 12 గంటల వరకు కూడా కొనసాగడానికి అవకాశాలు అయితే రానున్న వారం రోజులు కూడా ఉంది. ఇది ఓవరాల్గా అప్డేట్. థ్యాంక్ యూ అండి.